హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో మొన్న కులగానని తీసుకొని వచ్చారు, రిజల్ట్ మొత్తం బయటకు వచ్చింది. సో దాని మీద మల్లన్న గారు కామెంట్స్ చేశారు. సో అంటే అదే పార్టీలో ఉంటూ అదే పార్టీ గురించి కొంచెం బ్యాడ్ గానే మాట్లాడాడు. ఉచ్చబోసి తగలబెడతా దీన్ని కులగానని సర్వేనని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దానికి మీ అభిప్రాయం ఏంటి? సో ఇక్కడ ఫస్ట్ మనం తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుకోవాలంటే, ఎప్పుడైతే ఇది అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అనేది గెలవక ముందుకు కేసీఆర్ కేటీఆర్ ఎన్ని చేసినా సరే ఆయన కళ్ళకు కనిపించలేదు. లైక్ ఎట్లా అంటే ఏం చేసిండు ఏం బీకిండు అన్నట్టు ఈ విధంగా విమర్శించే మాటలు ఇప్పటి నుంచే కదా, ఆయనకి ఎప్పటి నుంచే వచ్చు. అట్లాంటిది ఈ రోజు నువ్వు బీసీ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు బీసీలను తక్కువ చేసి రెడ్డిలను ఎక్కువ చేసి మాట్లాడము, లేకపోతే రెడ్డిలో మన బీసీలో ఉచ్చబోయడము, ఇలాంటి మాటలు మాట్లాడము అది ఒక ఎమ్మెల్యేకు ఉండే ఒక పద్ధతి కాదు, ఒక విధానం కాదు. అది రోడ్డు మీద చిల్లర వాళ్ళు వెళ్తారు చూసినావా, అట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు అవి. కాంగ్రెస్ పిలిచి పదవి ఇచ్చింది కదా, మరి పిలిచి పదవి ఇచ్చిందంటే వాళ్ళు ఆల్రెడీ సెటిల్మెంట్ చేసుకున్నారు కదా. ఎప్పుడైతే మన కేసీఆర్ రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు నువ్వు కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి ఇట్లా మాట్లాడు, నీకు తగినంటే ఆపర్చునిటీస్ ఇస్తాము, ఎమ్మెల్యే అని చేస్తాము అదే అని చెప్పేసి అన్నారు కదా. అన్నందుకే ఇప్పుడు ఇలా చేస్తారు. ఏదో లోపల ఏదో జరుగుతుంది కాబట్టి వాళ్ళ పార్టీ గురించి ఆయన తప్పుగా మాట్లాడడం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు పార్టీ గురించి అట్లా మాట్లాడడానికి రీజన్ ఆయన వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి చేశాడంటారా, లేదంటే ఆ సర్వే చూసి భావోద్వేగానికి లోనే చేశాడంటారా? బ్రో తీన్మార్ మల్లన్న చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఎలా అంటే ఎవరితోని ఎలా ఉండడం ఆయనకు అన్ని తెలుసు. కానీ ఇట్లా చేసిందంటే వాళ్ళకు లోపల ఏదో రచ్చ జరుగుతుంది. ఈ రచ్చ జరిగి ఎలానో ఇలాంటి కాంట్రవర్సీ చేద్దాము, నాకు ఫేమ్ తెచ్చుకుందాం అని చెప్పేసి చాలా రకరకాలుగా ట్రై చేస్తున్న మనోడు. కానీ అదంతా ఏం కాదు బ్రో. పార్టీలో నుంచి కంపల్సరీ సస్పెండ్ చేస్తారు. ఆ సస్పెండ్ చేసేదే మాకు కావాలి. ఎందుకనంటే ఒక మంచి ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు వాళ్ళ మీద నువ్వు విమర్శలు కురిపించినావు. అట్లాంటోనికి నువ్వు ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి వాళ్ళు నిన్ను తొక్కేస్తారు కదా, తొక్కేసినప్పుడు నువ్వు ఇలాంటి చేసిన అవసరం లేదు తీర్మానం మల్లన్నకి. ఆయన ఇట్లా చేస్తున్నాయంటే ఆయనకు నచ్చలేదేమో. నాకు తెలిసినంత వరకు అయితే 1 or 2 months లో కంపల్సరీ సస్పెండ్ చేస్తారు. మాకు కూడా ఒక పీడ పోతుంది, కాంగ్రెస్ కి ఒక పీడ పోతుంది. మరి సర్వే కూడా తప్పు వచ్చింది కదా, మరి ఎట్లా తగ్గుతుంది? మరి ఏంటిది గతంలో ఉన్న సర్వేకి ఇప్పుడు సర్వేకి బీసీలు మొత్తం తగ్గించినారు కదా. తగ్గిస్తారన్నా, ఎందుకు నేను ఒక బీసీ పర్సన్. మాకు ఎప్పుడు ఎలాంటి మన కేసీఆర్ వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు మాకు ఇవ్వడం, బీసీలకి అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఇంతవరకు మా బీసీని పట్టించుకున్న మొగోడు లేడు, ఏ రాజకీయ నాయకుడు లేడు, ఎవడు లేడు. అర్థమవుతుందా? ఈ బీసీని తక్కువ చేసి రెడ్డి వాళ్ళని లేకపోతే ఇంకో వాళ్ళని హైలైట్ చేసి చూపెట్టడం కానీ మా బీసీ వాళ్ళకి కరెక్ట్ పథకాలు అందుతున్నాయా లేకపోతే ఇంకొకటి అని అంటే, ఇంతకు ముందు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మంచి వచ్చిండే, ఇంకా ఇంతకు ముందుకు ఓసీలకు మంచి వస్తుండే. మా బీసీ వాళ్ళకి అట్లాంటి బాధలు మాకు తప్పవు. అది కంపల్సరీ. ఈ తీన్మార్ వల్ల తీసుకొచ్చిన తీన్మార్ వల్ల ఏ నాయకుడు వచ్చినా సరే మమ్మల్ని తక్కువ చేసే చూపిస్తాడు. ఎంత చూపించినా సరే అని దాంట్లో ఏదో కుట్ర ఉంటది అన్న. అర్థమవుతుందా? దాంట్లో ఏదో కుట్ర ఉంటది. ఆ కుట్ర లేనిది తీన్మార్ మల్లన్న చేయడు. మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి బీజేపీ నచ్చదు, కాంగ్రెస్ నచ్చదు, బీఆర్ఎస్ నచ్చదు, కొత్త పార్టీ ఏమైనా పెట్టేటట్టుందా? ఆయన ఇంకో జన్మ ఎత్తినా సరే ఇంకో పార్టీ పెట్టలేడు, ఇంకో దాంట్లో చేయలేడు. నేను చెప్పేది ఏంటంటే, ఇంతకు ముందు ఏదైతే రివ్యూలు ఇస్తున్నావో అది ఇచ్చుకోవడమే చాలా బెస్ట్. ఎందుకంటే నీకు నాయకుడుకున్న గుణాలు లక్షణాలు లేవు, ఇంకేం లేవు. సో నాకు తెలిసినంతవరకు అయితే నువ్వు డ్రాప్ అవ్వడమే చాలా బెస్ట్. వాళ్ళు ఎవరో నేను ఏమంటారు తీసేక ముందుకే నువ్వే డ్రాప్ అవడం చాలా బెస్ట్. ఆల్రెడీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవి నుండి తొలగిస్తారు, వేటు పడిద్ది అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కంపల్సరీ వేటు పడతా అన్న. ఎందుకంటే లోపల కుట్రలు చాలా అవుతున్నాయి. సో మన ఈ పర్సన్ తీన్మార్ మల్లన్న ఇలా చేయకుండా ఉండాల్సింది. ఆయనకు కూడా తెలుసు, ఆయన ఎంత ఇంటెలిజెంట్ ఫెలో ఆయనకు కూడా తెలుసు. ఇలాంటివి చేస్తుండు కాబట్టి కంపల్సరీ పార్టీల నుంచి నేను తప్పిద్దామని చూసారు కాబట్టి నేనే ఏదో చేసిపోవాలి, కాంగ్రెస్ ఇజ్జత్ దియాలి అని చెప్పేసి మనోడు ఆల్రెడీ రంగంలోకి దిగిండు. సో దాని వల్ల కూడా ఆయన అది చేసినా చేయకపోయినా కంపల్సరీ కాంగ్రెస్ నుంచి అయితే తీసేస్తారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎవరు పోవాలనుకుంటారు చెప్పు? సో మంచి బెనిఫిట్సే ఉంటాయి కదా. సో చూడన్నా, మనకి తెలియక ముందుకే లోపల వాళ్ళ కుట్రలు వాళ్ళకి తెలుస్తాయి. సో ఈయన తీసేద్దాం అనుకుంటారో లేకపోతే ఈయన వల్ల మనకేం లాభం లేదనుకుంటారో ఇంకేమనుకుంటారో. సో దాని వల్ల ఈయన ఇలా చేయడం జరుగుతుంది. సో ఎలా చూసుకున్నా సరే ఆయనని ఏమంటారు తీసేయడం జరుగుతుంది అన్న 100%. కొత్త పార్టీ పెట్టి ఆలోచనలో ఉండు అని అంటే అది కాని పని అన్న. నువ్వు ఏ కొత్త పార్టీ పెట్టినా ఏం పెట్టినా సరే
నువ్వు వార్తలు చెప్పుకోవడానికి రివ్యూ ఇవ్వడానికే పనికొస్తావు. ఒక నాయకుడికి ఉన్న ఒక లక్షణాలు ఒక గుణం అనేది లేదు. ఎందుకు నేను మా బీసీని ఎంకరేజ్ చేస్తున్నా అంటే నేనే హ్యాపీగా ఫీల్ కావాలి. చాలా జరుగుతాయి అన్న, చాలా అన్ని బయటికి రావు. అవి బయటికి రాకుండా వీళ్ళ అధికారంలో వీళ్ళు నడిపించుకుంటారు కాబట్టి వీళ్ళు ఏదేదో చేసి కుట్రలు చేస్తారు. వీళ్ళని బయటికి పంపిద్దాం అని చెప్పేసి ఒక థాట్ తో ఉంటారు కాబట్టి ఈ కాంగ్రెస్ ఇజ్జత్ తీయాలి, కాంగ్రెస్ ని అసలుకి ఇంకోసారి ఎవరు గెలిపించేటట్టు చేయొద్దు అని చెప్పేసి ఈ రెడ్డిల మీద ఉచ్చవేయడాలు ఇవాళ ఇలాంటి మాటలు ఇలాంటి వాక్యాలను బయటకు వదులుతున్నాడు. సో కంపల్సరీ 1 or 2 months లో ఆయనను బయటకు పంపించే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి అన్న. అదే అన్న నేను చెప్పేదే, అది పంపిద్దామని చెప్పేసి ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి. ఎందుకనంటే మనోడు కూడా కుట్ర మీదనే వచ్చిండు. ఎందుకనంటే ఆల్రెడీ అరే నెక్స్ట్ మన కాంగ్రెస్ వస్తుంది, కేసీఆర్ కేటీఆర్ ఎన్ని చేసినా సరే వాళ్ళని విమర్శించు, వాళ్ళు ఏం చేయలేదని చెప్పు, అదే అని చెప్పానంటే మనం ఇంతకుముందు తీసుకోవచ్చు. వాళ్ళు ఎన్ని చేసినా సరే మన తీర్మానం వల్లన్నా ఏం చేయలేదు, ఏం బీకలేదు, తండ్రి కొడుకులు ఏం బీక్తురు అని చెప్పేసి అని అంటావు. ఈ తీర్మానం వల్లన్నా కళ్ళు పోయి ఏం పొడిచినాయో మరి మనం అనొద్దు మీడియా ముందల. కాబట్టి ఈ హైటెక్ సిటీని లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ ని లేకపోతే ఐటీల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లేకపోతే ఇవన్నీ డెవలప్మెంట్ చేసింది మరి వీళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి అనుకుంటున్నా మరి ఏమనుకుంటుండో. సో అప్పుడు ఈ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిండు కాబట్టి ఈయన పెట్టుకోవడం జరిగింది. ఇదైతే పెట్టుకోవడం ఈయన వల్ల లాభం లేదని ఇప్పుడు కాంగ్రెస్ తెలుసుకున్నారు కాబట్టి లోపల కుట్రలతోనే ఎట్లా మనోని తీసేస్తారు కాబట్టి ఈయన బయటకు ఓపెన్ అప్ అయిపోయి కాంగ్రెస్ ఇజ్జత్ తీయడానికి రెడీ అయిపోయాడు. రెడ్డిలు ఈ మాట ఎందుకు అన్నాడంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా రెడ్డి అన్న. సో ఈ రెడ్డి అనేది ఏదైతే మనోడికి ఉందో సీఎం రేవంత్ రెడ్డికి ఆయనని విమర్శిస్తున్నట్టు అన్నట్టే ఉందన్న. లేకపోతే అంత పెద్ద మాట ఒక ఎమ్మెల్యే అన్నా ఎమ్మెల్సీ అన్నా నువ్వు గెలిచినప్పుడు నువ్వు అంత పెద్ద మాట అనడం నీకు అనవసరం. ఎమ్మెల్సీ మన తీర్మానం మల్లన్న ధైర్యం ఏం లేదన్నా. ఎట్లా బయటికి మనల్ని ఎల్లగొడతారు, పోయే ముందల పార్టీకి ఏదో నాశనం చేసి పోవాలని చెప్పేసి ఇవన్నీ డ్రామాలు కొడుతుండే. కానీ ఏ నాయకుడు మా బీసీలోకి వచ్చి సపోర్ట్ చేసే మొగోడే లేడన్న ఇంతవరకు. అర్థమవుతుందా? ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ₹1,00,000 బీసీలకు అని చెప్పేసి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇంత ముందున్న కాంగ్రెస్ అయినా సరే లేకపోతే బీజేపీ అయినా సరే ఎవడైనా సరే మా బీసీలకు ఎవడు ఏం చేయలేదు. ఇప్పుడు తీర్మార్ మల్లన్న బీసీల గురించి మాట్లాడుతున్నానంటే సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి వాళ్ళని విమర్శించాలి కాబట్టి బీసీ అని ఒక ట్యాగ్ తీసుకుండు, అంతకు మించి ఏం లేదు. ఎలా ఉన్నా సరే ఇదో కుట్ర అన్న. ఈ కుట్ర ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తుంది. నువ్వు కూడా మల్లన్న మీద ఇట్లా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఇంతకు ముందు నువ్వు టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసే వీడియోలు నేను చాలా చూసిన. అవునా మల్లన్న మీద మాట్లాడుతున్నావు కదా. చూడన్నా ఇప్పుడు కేసీఆర్ నాకు ఇంటికి వచ్చి ₹1 పెట్టాడు, కేటీఆర్ వచ్చి ₹1 పెట్టాడు, సీఎం రేవంత్ రెడ్డి కాదు ఏ పనికిమాల కొడుకు ఎవడొచ్చి మా ఇంట్లో ₹1 పెట్టాడు. అందరికి పథకాలు అందునట్టే మా ఇంట్లో కూడా అందుతాయి, అంతకు మించి ఏం లేదు. కానీ కేసీఆర్ కేటీఆర్ మంచిగా చేస్తున్నప్పుడు నువ్వు విమర్శించేది ఏంది? ఎందుకనంటే ఒకప్పుడు అరే కాంగ్రెస్ మద్దతుగా మాట్లాడు, నెక్స్ట్ టైం వస్తే నేను ఎమ్మెల్సీగా చేస్తాము, ఇవన్నీ లోపల పెట్టుకొని మాట్లాడినందుకు కన్నా ఇదంతా మాట్లాడేది. అంతకు మించి ఇక్కడ ఏం లేదు కదా. ఇప్పుడు అట్లాంటోడు ఎమ్మెల్సీగా వచ్చినా సరే ఎట్లా వచ్చినా సరే నువ్వు ఎంత గుంజుకపోదామన్నా సరే కాని పనే. నువ్వు ఒక దుర్మార్గమైన పని చేసినప్పుడు ఏదో ఒక రోజు ఆ దుర్మార్గమైన పనిలా సావాల్సిందే. కంపల్సరీ ఉంది అన్న. కానీ ఏ పార్టీలోకి వెళ్తాడంటే ఇంకా మనం ఆయన ఒక తిట్టిండి కదా ఇంకెందులో పోతాడు. ఆయన ఒక బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం కంపల్సరీ తీసుకోరన్న. ఈయన తీసుకుని ఒకసారి ఒక కుక్కను తీసుకుని ఒకటే అని చెప్పేసి వాళ్ళు కంపల్సరీ తీసుకోరు. అది మాత్రం 100%. ఏ పార్టీలకు వెళ్ళాడన్నా ఇంత ముందు ఏమంటారు న్యూస్ రివ్యూ ఎలా ఇస్తుండో అలా ఇవ్వడం తప్పించి ఆయనకి ఏం రాదు. ఎందుకంటే నాయకుడు ఉన్న ఒక క్వాలిటీ కూడా అతనికి లేదు.